ఏ ఇంటిలో ప్రార్థించేవారు ఉంటారో ఆ ఇంటి యొక్క ఆశీర్వాదానికి హద్దులుండవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కెన్ యూ బీ దట్ ప్రేయింగ్ పర్సన్? మా అమ్మ చేస్తుందిలేండి చాలు కదండి. కొంతమంది ప్రార్థన భారం అంతా ఎవరి మీద వేసేస్తూ ఉంటారండి? అమ్మ, లేదంటే భార్యకి అప్పగించేస్తూ ఉంటారు డ్యూటీ. నువ్వు చేసేయలే ప్రార్థన అంతా, నేను ఒక్క ముక్క ప్రార్థన చేసుకొని పడుకుంటాను. ఉదయం అంతా కష్టపడి ఉద్యోగం చేసి వచ్చాను కదా. డానియల్ హ్యాడ్ టూ మెనీ థింగ్స్ టు డూ. దానియేలుకు చాలా బాధ్యతలు ఉన్నాయి. దానియేలు చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. దానియేలు చాలా ఉన్నతమైన అధికారి. కానీ ప్రతిదినము దానియేలు యొక్క ప్రయారిటీ ఏంటంటే, అతను దేనికి విలువిచ్చాడంటే దేవుని సన్నిధిలో ముమ్మారు మోకాళ్ళుని. ఎందుకు రాయించాడండి పరిశుద్ధాత్మ దేవుడు? హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్. క్రమశిక్షణ కలిగిన దైవజనుడండి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు మోకరించడం అంటే ఎంత కష్టం అండి. ఈ రోజుల్లో 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, అవునా కదా? కొన్నిసార్లు మోకరించాలంటే చాలాసార్లు ఇబ్బంది. కొంతమంది కూర్చొని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే, కొంతమంది ఇంకా ప్రబుద్ధులు పడుకొని ప్రార్థన చేస్తారు. ఉన్నారా అటువంటి స్థాయిలో?